హ్మ్. మనం నేర్చుకునేదంతా ప్రోగ్రామింగ్ ఏఐ కాబట్టి మనకు ఫస్ట్ తెలియాల్సిందేందంటే కంప్యూటర్ అంటే ఏంటి తెలియాలి. వాట్ ఈస్ ఏ కంప్యూటర్? ఇక్కడ ఏం డెఫినిషన్ ఉంది? ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మెషిన్ designed to accept data, process it according to the instructions, and produce meaningful out. ఈ లైన్ చూడండి. ప్రాస్ ప్రాసెస్ ఇట్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ లైన్లో ఏం చెప్తానంటే కంప్యూటర్ అనేది పెద్దది ఏం కాదు, అదొక మెషిన్. అది ఏం చేస్తుందంటే మనం ఏం డేటా ఇస్తే దాన్ని ఇన్పుట్గా తీసుకొని దాన్ని మనం ఏ విధంగా చెప్పినామో ఆ విధంగా ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అని ఈ లైన్లో ఉంది. ఇది ఒక మంచి ఫేమస్ బుక్లో ఆథర్ చెప్పిన డెఫినేషన్. ఈ ఈ వర్డ్ ఉంది కదా, ప్రాసెస్ ఇట్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడండి. కంప్యూటర్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం. ఇన్పుట్ ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్ అని. ఇన్పుట్ యూనిట్ అంటే మనకు తెలిసిందే, ఏం లేదు, జస్ట్ కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, లైట్, పెన్, ఇలా అంటే మనకు కంప్యూటర్కి ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వగలమో అవన్నీ ఇన్పుట్ డివైస్ అంతే కదా. కీబోర్డ్తోనే మనం లెటర్స్ ఇస్తాం, మౌస్ని కదిలేయాలంటే మౌస్ వాడతాం, ఈ జాయ్స్టిక్ గేమ్స్ ఆడుకునేటప్పుడు కంట్రోల్స్ కోసం వాడతాం అలా. తర్వాత అవుట్పుట్ డివైస్ అంటే ఈ కంప్యూటర్ ఈ మధ్యలో ప్రాసెస్ చేసింది కదా, ప్రాసెస్ చేసిన డేటాని మనకి ఏ విధంగా చూపించగలదు, ఓకేనా. ఆ చూపించేకి వాడేటివి అవుట్పుట్ డివైస్, మానిటర్, ప్రింటర్, స్పీకర్, ఇలా. తర్వాత ఇది ఉంది కదా, ఇది కోర్ ఆఫ్ ద కంప్యూటర్, ఓకేనా. కంప్యూటర్ అంటే ఇవి రెండు లేకపోయినా కంప్యూటర్ అని అంటారు, ఓకేనా. దీంట్లో ఏఎల్యు, సియు, మెమొరీ, ఇవి 3 మెయిన్ మేజర్ బ్లాక్స్. ఏఎల్యు ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సియు అంటే కంట్రోల్ యూనిట్. మెమొరీ అంటే మెమొరీని. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఏఎల్యు ఏం చేస్తుందో చెప్తా. ఏఎల్యు ఏం చేస్తుందంటే పేర్లోనే ఉంది కదా, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని. అర్థమెటిక్ అంటే ఏంటి? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ కదా. అడిషన్స్, ఆల్ ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేకి ఈ యూనిట్ వాడతారు. కంప్యూటర్లో ఏం జరిగినా నువ్వు అడిషన్స్ అవన్నీ పర్ఫామ్ చేయాలంటే ఈ యూనిట్కి వచ్చి మాత్రమే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మళ్ళీ అవుట్పుట్ మనకి ఇస్తాయి, ఓకేనా. ఇంకా కొంచెం ఉంది డీప్గా, అది ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏఎల్యూ గురించి ఒక ఐడియా వస్తుంది. తర్వాత కంట్రోల్ యూనిట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇన్పుట్ పంపించింటావు కదా, యాడ్ 1 2 3 అని చెప్పి నువ్వు కీబోర్డ్లో పంపిస్తావు. యాడ్ 1 2 3 అని పంపిస్తే 1 2 3 అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఈ కంట్రోల్ యూనిట్ ఏంది? ఇది అడిషన్ ఆపరేషన్. సో ఏం చేయాలి? ఈ ఈ ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి పంపించాలి, అది ఆపరేషన్ జరగాలని చెప్పి అక్కడికి ఈ కంట్రోల్ యూనిట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తుంది, ఓకేనా. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, కంట్రోల్ యూనిట్ అంటే ఈ మొత్తం ఫంక్షనాలిటీని కంట్రోల్ చేసేది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని, ఓకే. ఇది సింపుల్, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ కంట్రోల్ యూనిట్. తర్వాత మెమొరీ అనే ఉంటుంది. మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏం చేసినా ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా అన్నిటిని స్టోర్ చేసుకోవాలి మనం. స్టోర్ చేసుకోకపోతే మనం ఎంత ప్రాసెస్ చేసి వేస్టే. ఇప్పుడు నువ్వు యూజరు 10 టైమ్స్ 1+2+3 అనే అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఏం చేయాలి? ప్రతిసారి 10 టైమ్స్ ఇక్కడికి వెళ్ళి దాంట్లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం అవసరం లేదు. ఒకవేళ నీ దగ్గర మెమొరీ ఉందనుకో, మెమొరీ అంటే అందరికి తెలుసు కదా,
జస్ట్ స్టోర్ చేసుకొని వాడతారు. 1+2+3 అని వచ్చింది. ఈ ఏఎల్యు అని చెప్పింది 5 6 కదా, 6 అని చెప్పింది. సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇక్కడ 1+2+3 = 6 అని స్టోర్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా అడిగినాడు, మళ్ళీ 1+2+3 ఎంత అని మళ్ళీ కంప్యూటర్ని ఇన్పుట్ అడిగినాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ కంట్రోల్ యూనిట్ మళ్ళీ ఏఎల్యూకి పంపించి అక్కడ ఆపరేషన్స్ చేయకుండా డైరెక్ట్ మనం మెమొరీలో స్టోర్ చేసుకున్నాం 1+2+3 = 6 అని. సో డైరెక్ట్ మెమొరీ నుంచి తెచ్చుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టైం తగ్గుతుంది. ఆల్రెడీ మొత్తం ఆడిషన్స్ చేసి అంత క్యాలిక్యులేషన్ చేసి మన దగ్గర అవుట్పుటే ఉంది, డైరెక్ట్ అవుట్పుట్ చూపిస్తాం. మళ్ళీ ఎందుకు ఇదంతా చేయడం. దీనివల్ల ఏమైంది, మనకు టైం కన్జ్యూమ్ తగ్గింది, ఇక్కడ ఇక్కడ ప్రాసెసింగ్ తగ్గింది. ఓకేనా, ఇలా. సో ఇందుకు మెమొరీ కొంచెం చాలా ఇంపార్టెంట్. తర్వాత లెట్స్ ఇప్పుడు ఇవేంటివంటే ఇది కంప్యూటర్ సైన్స్లో అంతగా తెలియకపోవచ్చు, కానీ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అవి చదివే వాళ్ళకి చాలా బాగా తెలిసింటాయి. దీనిలో ఇవేంటంటే సర్క్యూట్స్ అంటారు. ఆ, ఇదేంటంటే సర్క్యూట్స్ అంటే తెలుసు కదా, కరెంట్ కరెంట్ పాస్ కావడానికి రెసిస్టర్లు అలాంటివి పెట్టి గేట్స్ అంటారు, అలాంటివి ఉంటాయి. ఈసీ వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది, మనకు అవసరం లేదు. ఇది మొత్తం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ రెసిస్టర్లు డయోడ్లు అలా ఉంటాయి కదా, దాంతో ఒక కనెక్షన్ ఫామ్ చేసింటారు. ఇలా ఇలా కనెక్షన్ ఫామ్ చేసింటారు. ఇవి ఏంటివంటే ఏబిసిడి అనేది ఇన్పుట్స్, 1 2 3 ఇన్పుట్ అనుకోండి. ఇలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేటివి, ఈ సర్క్యూట్లన్నీ ఈ అర్థమెటిక్ యూనిట్ లో ఉంటాయి. ఇలా సిపియు మీద కంట్రోల్ యూనిట్ ఏం చేస్తారంటే 1+2+3 అనేది ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కి ఇన్పుట్ గా పంపిస్తుంది. ఈ సర్క్యూట్ అనేది ఆపరేషన్ చేసి మనకి అడిషన్స్ ఇవ్వగలదు. అంటే బ్రెయిన్ లో ఏం క్యాలిక్యులేట్ చేసేది ఏముండదు, జస్ట్ ఇక్కడికి ఇన్పుట్ వెళ్తే ఈ సర్క్యూట్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ సర్క్యూట్ లో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం లేదు, కానీ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మాత్రమే అడిషన్స్ సపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్లే మనకు అవుట్పుట్ వస్తుంది ఏ దాంట్లో కంప్యూటర్లో. ఇప్పుడే ఇప్పుడు ఎక్కడికి వద్దామంటే ఈ లైన్ చెప్పినాను కదా, దీని గురించి మాట్లాడదామని. ప్రాసెసింగ్ ఇట్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఇన్పుట్ డేటాని అది దానికి నచ్చినట్టు కాకుండా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది అనేది దాని జస్ట్ తెలుగు ట్రాన్స్క్రిప్ట్. ఇప్పుడు మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాము అనేది మనం తెలుసుకోవాల్సింది మేజర్ థింగ్. ఓకేనా, ఒక నిమిషం వేరే పేజ్ ఓపెన్ చేసి. ఇప్పుడు ఇష్యూ ఏంది, హౌ డు వి గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే హౌ డు వి టాక్ విత్ కంప్యూటర్. జనరల్ గా మనం ఎలా మాట్లాడుకుంటాం, వీ హ్యావ్ ఎ కామన్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మీకు ఎలా అర్థమైతే చెప్తాను, తెలుగులో చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మన కోర్సులో ఒకవేళ తమిళ్ వాళ్ళు ఉండి నేను తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. సో వాళ్ళ కోసం ఏం చేయాలి, మళ్ళీ సరేలే తమిళ్ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి తమిళ్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందే కాదు, అలా అని తెలుగులో చెప్తే అ- అర్థం కాదు. సో ఇద్దరికి అర్థం కావాలి అంటే ఏం చేయాలి, ఇద్దరికి అర్థమయ్యే లాంగ్వేజ్ మేబీ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి హిందీలో చెప్పొచ్చు, ఇంగ్లీష్లో చెప్పొచ్చు, అప్పుడు ఇద్దరికి అర్థమవుతారు. ఉమ్, అలానే మన కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది అంటే మషిన్ లాంగ్వేజ్ అని ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ ఎలానో కంప్యూటర్కి మషిన్ లాంగ్వేజ్ అలా. సో మనం ఏం చేయాలి అంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ మన తెలుగు ఇంగ్లీష్లో కాకుండా మెషిన్ లాంగ్వేజ్లో చెప్పాలి కంప్యూటర్కి. అప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది, దానికి అర్థమవుతుంది. మషిన్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే.
ఇది వర్షన్ 1. వర్షన్ 1 అంటే కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు వాడే లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్. దీంట్లో ఏం చేస్తామంటే ఆల్ ప్రతి ఒక్కటి నువ్వు ఏం చేయమంటావు అంటే యాడ్ 1+1, 2 అని ఉంటుంది. దాన్ని ఇలా చెప్పలేం. ఇలా ఇంగ్లీష్లో రాస్తే దానికి అర్థం కాదు కాబట్టి దీన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడం మనకి ఇప్పుడు అంటే ఈ కరెంట్ జనరేషన్లో ఏమవసరం లేదు. ఆ టైంలో దాన్ని 0 1 0 0 1 0 1 0 0 1 1 1 0 0 ఇది మషిన్ లాంగ్వేజ్ అని. దీనికి ఈక్వలెంట్ మెషిన్ లాంగ్వేజ్ అంటే దీన్ని ఇలా మెషిన్ లాంగ్వేజ్లోకి రాసి దీన్ని మళ్ళీ కంప్యూటర్లోకి ఇన్పుట్ ఇవ్వాలి. అప్పుడు దానికి అర్థమవుతుంది. ఓకేనా? మెషిన్ లాంగ్వేజ్లో అంటే కామన్ అందరూ తెలిసే ఉంటుంది. కంప్యూటర్కి ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. వేరే నెంబర్స్ 1 to 10 అర్థం కాదు, ఏం అర్థం కాదు. దానికి అర్థమయ్యేది ఓన్లీ జీరోనా వన్నా మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాక మీకు సర్క్యూట్ చూపించాను కదా. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే దీనికి ఇన్పుట్స్ ఎలా ఇస్తామంటే ఇక్కడ 1 2 3 అని ఇచ్చాను కదా. ఎందుకంటే మీకు అప్పుడు తెలియదు కాబట్టి 1 2 3 అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తామంటే 1ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాం. 0 1 అంటే 1 అర్థమవుతుంది దానికి. 2ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే 1 0. ఓకేనా? ఇలా పాస్ చేసి ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇవ్వడము అంటే ఏంటంటే ఇదేంది ఎలక్ట్రిక్ సర్క్యూట్. దీనికి ఇక్కడ ఒక్క నిమిషం కలర్ మోడల్స్ కనిపించండి. ఇక్కడ కరెంట్ పాస్ చేసామనుకో దీనికి ఇన్పుట్ ఇచ్చేట్టు. ఎలక్ట్రిక్ సర్క్యూటే కదా. సో ఇక్కడ కరెంట్ పాస్ చేస్తే దీనికి ఇన్పుట్ ఇచ్చేట్టు, ఇక్కడ కరెంట్ పాస్ చేస్తే దీనికి ఇన్పుట్ ఇచ్చేట్టు. సో ఇప్పుడు 1 0 ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇది 1 తీసుకుంటుంది, ఇది 0 తీసుకుంటుంది అనుకోండి. సో దీనికి కరెంట్ పాస్ చేసి దీనికి కరెంట్ పాస్ చేయకపోతే ఏమి ఇచ్చినట్టు 1 0 ఇచ్చినట్టు. ఒకవేళ దీనికి కరెంట్ పాస్ చేయకుండా దీనికి కరెంట్ పాస్ చేస్తే 0 1ని ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు 1ని 2ని ఇన్పుట్గా ఇచ్చేసినాం. అంటే 0 1ని 0 2ని అదే 1 0ని ఇన్పుట్గా ఇచ్చామంటే ఇది 1 ఇది 2 కదా. సో 1 and 2ని ఇన్పుట్ చేయడం అంటే ఒకదానికి కరెంట్ పాస్ చేయడం, ఒకదానికి కరెంట్ పాస్ చేయకుండా ఉండడం. అదే మెషిన్ లాంగ్వేజ్. అందుకే 1 0లో మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అంటే 1 0 అంటే 1 0 కూడా అర్థం చేసుకోదు. 0 అంటే నో కరెంట్, 1 అంటే కరెంట్ అని. ఇంకా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పోతాయి, అది పనిచేస్తుంది. ఇలా కంప్యూటర్ అనేది మన లాంగ్వేజ్ని మనం కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇలా చెప్తాం. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం తెలుసా? అందరూ ఇప్పుడు నేను ఇది చెప్తా, మల్టిప్లై 3 and 7 అన్నాడు అనుకో. ఇది ఇది నేను రాయగలను, మీరు రాయగలరు, ఎవరైనా రాయగలరు. కానీ దీన్నే కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు మెషిన్ లాంగ్వేజ్లో రాయమంటే ఎవరు రాస్తారు? ఎవరు రాయలేరు. నేను రాయలేను, మీరు రాయలేరు, ఎవరు రాయలేరు. ఎందుకంటే మెషిన్ లాంగ్వేజ్ కొంచెం హార్డ్ కాబట్టి. ఇప్పుడు కంప్యూటర్కి అర్థమయ్యేది చెప్పాలంటే ముందు ఆ లాంగ్వేజ్ ఎవరికైనా వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని జపనీస్ మాట్లాడమంటే మాట్లాడగలరా? లేదు. సో ఇప్పుడు ఏం చేశారంటే కంప్యూటర్కి మనకి అర్థమయ్యే కొంచెం లాంగ్వేజ్ వచ్చింది. ఇప్పుడు ఇది వర్షన్ 1 కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యి వర్షన్ 2కి వచ్చాం. వర్షన్ 2కి వచ్చాం. వర్షన్ 1 ఏంది? మషిన్ లాంగ్వేజ్. వర్షన్ 2 ఏంటంటే వర్షన్ 2 పేరు ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఏం చేశారంటే ప్రతి ఒక్కటి 0 1 0 1 1 0 అని రాయకుండా కొన్ని డిఫాల్ట్స్ తీసుకొచ్చారు. అంటే డిఫాల్ట్స్ అంటే ఏంటంటే యాడ్, మల్టిప్లై ఇలాంటి కీవర్డ్స్ తీసుకొచ్చారు. సో మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ 1, 2 అని చెప్పినాం అనుకో, అదే ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. ఈ యాడ్ అంటే వాడు అడిషన్ చేయమంటారు యూజర్ ఈ 2 నెంబర్లని.
అని కంప్యూటర్ అర్థం చేసుకోగలిగే ఇంకొక లాంగ్వేజ్ తీసుకొచ్చారు. ఇది ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే మనము యాడ్ 1 2 3 అనిస్తే మధ్యలో ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఓకేనా? ఈ ట్రాన్స్లేషన్ ఏం చేస్తుందంటే దీన్ని మెషిన్ లాంగ్వేజ్ గా మారుస్తుంది. సో కంప్యూటర్ అర్థం చేసుకోగలిగే మెషిన్ లాంగ్వేజ్ వచ్చింది, మనకు ఈజీగా ఉండగలిగే ఒక లాంగ్వేజ్ వచ్చింది. ఏది వర్షన్ 2లో. కానీ దీంట్లో కొంచెం బ్యాక్లాష్ ఏంటంటే కొన్ని కీవర్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా యాడ్ మల్టిప్లై ఇలాంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలంటే రాయలేం ఏ దాంట్లో, అసెంబ్లీ లాంగ్వేజ్లో. తర్వాత ఇట్ కానీ దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్లేషన్ వచ్చింది మన లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వర్షన్ 3. వర్షన్ 3 ఏంటంటే అడ్వాన్స్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్, హ్యూమన్ లాంగ్వేజ్, ఇలా లాంగ్వేజ్ ఇందులో ఏం చేశానంటే ఇంక వెళ్ళిపోయింది ప్యూర్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ప్యూర్ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మళ్ళీ ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్ ఉంటుంది. మనం ఈ ట్రాన్స్లేటర్కి ఇస్తాం, ఆ ట్రాన్స్లేటర్ మెషిన్ లాంగ్వేజ్ గా మార్చగలుగుతుంది. ఇది వర్షన్ 3లో ఇంకా ఫుల్ అడ్వాన్స్ అయిపోయింది. మనకి ఫుల్ కంఫర్టబుల్. ఎలాంటి ఇన్స్ట్రక్షన్ వెళ్ళి గూగుల్లోంచి మొత్తం డేటా మొత్తం తీసుకొని రా అనే దాన్ని కూడా మనం డైరెక్ట్ ఇంగ్లీష్లో రాయగలం. ఆ ట్రాన్స్లేటర్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయగలదు. ఆ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ కూడా ఇవ్వగలదు. ఓకేనా? ఈ ప్యూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్నే మనం కరెంట్ వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఈ ప్యూర్ ఇంగ్లీష్లోనే రాస్తాం. ఇప్పుడు మనం వాడే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్యూర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ C++, పైథాన్, జావా, ఇందులో అన్ని ఇంగ్లీష్ వర్డ్సే ఉంటాయి. ఏం పెద్ద కాంప్లెక్స్గా మషిన్ లాంగ్వేజ్ 0లు 1లు అలాంటివి ఏమి ఉండవు. అన్ని ఇంగ్లీష్లో ఉండే ఇంగ్లీష్ డిక్షనరీలో ఉండే వర్డ్స్తోనే ఇన్స్ట్రక్షన్స్ రాసేటట్టు ఉంటాయి. కానీ ఏముంటుంది, కొంచెం డైరెక్ట్ ప్యూర్ ఇంగ్లీష్ కాకుండా దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? మనకి తెలుగులో రూల్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో రూల్స్ ఉంటాయి కదా. వర్బ్, ఇది రూల్ ఏంది, నౌను, ఆబ్జెక్ట్, వర్బా, ఇలా ఇలా సెంటెన్స్ ఫామ్ కావాలనే రూల్ ఉంటుంది కదా. అలానే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ట్రాన్స్లేటర్ కూడా అర్థం కావాలి కదా లాంగ్వేజ్. సో దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మన ట్రాన్స్లేటర్కి అర్థమయ్యేటట్టు కొంచెం అన్నీ మనకి ఉండకూడదు. కొంచెం మనం కూడా కొంచెం అడ్జస్ట్ కావాల్సి వచ్చింది ఈ రూల్స్. ఏం చేస్తాం, ఏం చేయలేము, రూల్స్ నేర్చుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు మనం ఏ దాని గురించి తెలుసుకోవాలంటే ట్రాన్స్లేటర్ గురించి తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేసాము అంటే ఎంత దాకా వచ్చాము, ఇంగ్లీష్లో కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు వచ్చాం. దీన్ని ఏం చేస్తుంది ట్రాన్స్లేటరు, ట్రాన్స్లేట్ చేసి మషిన్ లాంగ్వేజ్గా మారుస్తుంది. ఈ ట్రాన్స్లేటర్లు ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంపైలర్ అంటారు, ఇంకొకటి వచ్చేసి ఇంటర్ప్రిటర్ అంటారు. ఓకేనా? ఇలా 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఏదాని నుంచి మనం రాసి ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మెషిన్ లాంగ్వేజ్గా మార్చేకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. సరే, ఫస్ట్ కంపైలర్ గురించి తెలుసుకుందాం. కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే నీ ఇన్స్ట్రక్షన్స్, నువ్వు ఒక పారాగ్రాఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసాం అంటే లెట్స్ సే
10 లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసాం. ఈ 10 లైన్స్ ఏం చేస్తుందంటే ఆ లైన్స్ మొత్తాన్ని ఆ, మొ- మొత్తాన్ని ఒకేసారి మొత్త మొత్తాన్ని ఒకేసారి ఏం చేస్తుందంటే మెషిన్ లాంగ్వేజ్ లోకి మార్చేస్తుంది. వచ్చిన ఈ మొత్తం మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్ తీసుకొని కంట్రోల్ యూనిట్ తీసుకుంటుంది. దాన్ని ఎక్కడికి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎల్యూకి మెమొరీకి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మెమొరీలో కూడా కొంచెం డేటా స్టోర్ చేసుకొని ఉంటాయి కదా, ఇలా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేసి ఈ కంట్రోల్ యూనిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకుంటుంది. అంటే దీంట్లో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు 10 లైన్స్ రాసి కంపైలర్కి ఇస్తే ఆ 10 లైన్స్ ఒకేసారి కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా? తర్వాత ఇంటర్ప్రిటర్. నువ్వు ఇప్పుడు 10 లైన్స్ రాసి ఇచ్చావనుకో, ఇది ఏం చేస్తుందంటే 10 లైన్స్ ని ఒకేసారి చేయకుండా ఫస్ట్ లైన్ 1 తీసుకుంటుంది. లైన్ 1 ని మెషిన్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. తర్వాత దాన్ని కంట్రోల్ యూనిట్ కి పంపిస్తుంది. కంట్రోల్ యూనిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత లైన్ 2 ని లైన్ 2 ని తీసుకుంటుంది, దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది, మళ్ళీ దాన్ని కంట్రోల్ యూనిట్ కి పంపిస్తుంది. కంట్రోల్ యూనిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఇది ఇది ఏం చేస్తుంది అంటే అంతా ఒకేసారి చేస్తుంది. ఇది లైన్ బై లైన్ చేస్తుంది. ఇవి రెండిటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. రెండు ఎందుకు డిజైన్ చేశానంటే వాటి వాటి అడ్వాంటేజ్ అంటే వాటి వాటి యూస్ కేసెస్ కోసం రెండింటిని డిజైన్ చేశాను. కంపైలర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకేసారి అంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అన్నిటిని ట్రాన్స్లేట్ చేసినాం. ఎలానో ఒక లైన్ ట్రాన్స్లేట్ చేస్తున్నాం, మిగతా కూడా చేసి పంపించే ఫాస్ట్గా అయిపోతుంది. సో అన్నిటిని ట్రాన్స్లేట్ చేసినాం, అన్ని కంట్రోల్ ఇంటికి వెళ్తాయి, అన్ని వెళ్తాయి, అన్ని ఒకేసారి ఇక్కడికి వస్తాయి, అన్నిటిని పంపించుకొని ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ ఒక లైన్ ట్రాన్స్లేట్ చేయాలి, అది వెళ్ళాలి, అది ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, మళ్ళీ ఇంకొక లైన్ రావాలి, అది ట్రాన్స్లేట్ కావాలి, ఆపరేషన్ పర్ఫామ్ కావాలి, అప్పుడు స్లోగా అవుతుంది. ఓకేనా? ఇంటర్ ఇంటర్ప్రిటర్ ఎందుకు డిజైన్ చేశారంటే ఇది కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేకి కంపైలర్ బాగా పనికి వస్తుంది. ఇంటర్ప్రిటర్ ఎందుకంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా చేశారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఆటోమేషన్ వాడేది. లైక్ ఇప్పుడు మనం మామూలుగా కొంచెం ఓల్డ్ ఏజ్ అనుకోండి, ఇప్పుడు ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, ఎక్సెల్ షీట్స్ లో మామూలుగా మనుషులు వెళ్ళి డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారు. దాన్ని ఆటోమేటిక్ చేసేకి వాడే లాంగ్వేజ్ ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. జస్ట్ బేసిక్ అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్. అలాంటి వాటిలో కంపైలర్ కన్నా ఇంటర్ప్రిటర్ బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో అలాంటి వాటి కోసం ఇంటర్ప్రిటర్ వాడతాం. అంతే. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇది ఇది గ్రేట్ అంటే అది గ్రేట్ అని, అది గ్రేట్ అంటే ఇది గ్రేట్ అని కంపేర్ చేసుకోకూడదు. ఏ దానికి యూస్ కేసు ఆ దానికి ఉంది. కంపైలర్ వాడే లాంగ్వేజెస్ ఏంటివంటే సి, C++, జావా. ఓకే, జావా కంపైలర్ అని చెప్పలేం. సో C++ కంపైలర్ని వాడతాయి. అంటే నువ్వు సిలో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ రాస్తే ఆ సిలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకేసారి మెషిన్ లాంగ్వేజ్ లాగా అయ్యి ఒకేసారి కంట్రోల్ యూనిట్కి వెళ్ళి ఒకేసారి ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అయ్యి అన్ని అయిపోతాయి. ఓకేనా? ఉమ్. ఈ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఏంటంటే మనం నేర్చుకుంటే పైథాన్, జావా స్క్రిప్ట్. జావా కూడా వస్తుంది. జావా బోత్ ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైలర్ అంటారు. మనం మాక్సిమం ఇంటర్ప్రిటర్ లో వేసుకోవచ్చు జావాని. ఇవి ఈ మూడు ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్. లెస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏమన్నంటే ఓ ప్రోగ్రామ్ రాస్తున్నాం అంటాం. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇక్కడ ఏం డెఫినేషన్ అని, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ బై హ్యూమన్ టు టెల్ ద కంప్యూటర్ వాట్ టాస్క్ ఇట్ హ్యాస్ టు పర్ఫామ్. ఓకేనా? అంటే ఇక్కడ చెప్పినాం కదా, ప్రాసెస్ ఇట్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్.
ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలిపి ఒక సెట్ లో చేస్తే ఇది ఇన్స్ట్రక్షన్ 1, ఇది ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, వీటి కలెక్షన్ ని ఏమంటారంటే ఒక ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? ఆ ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ని ఎలా రాయొచ్చు అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాయొచ్చు. అదే ఇందాక డిసైడ్ చేసుకున్నాం కదా, పైథాన్, జావా, సి వాడి రాయొచ్చు. ఉమ్. ఇప్పుడు పైథాన్ కి పైథాన్ ట్రాన్స్లేటర్ ఉంటాడు. పైథాన్ ట్రాన్స్లేటర్ అదే ఇంటర్ప్రిటర్ కదా. ఇంటర్ప్రిటర్ వాడి పైథాన్ ట్రాన్స్లేటర్ ఒకడు ఉంటాడు. వాడు ఆ పైథాన్ లో మనం రాసిన ఇంగ్లీష్ ని ఏం చేస్తాడు, మషిన్ లాంగ్వేజ్ లాగా మారుస్తాడు. సేమ్ అట్టనే జావాకి ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు, సికి ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. తర్వాత జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. V1 మషిన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ విత్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్. ఇవి జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ పైథాన్ లో రాసాం, అయిపోయింది. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రెడ్ తీసుకుందాం, అంత వైట్ ఉంది. సోర్స్ కోడ్ అంటే మనం సి లాంగ్వేజ్ అనుకోండి, ఇలా కంపైలర్ ఉంది కదా, సి లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సి లాంగ్వేజ్ లో రాసాం. సి లాంగ్వేజ్ లో రాసింది ఏమైంది, మధ్యలో కంపైలర్ దగ్గరికి వెళ్ళింది, అంటే ట్రాన్స్లేటర్ దగ్గరికి వెళ్ళింది. మనం కంపైలర్ నుంచి ఏమొచ్చింది, మెషిన్ లాంగ్వేజ్, అదే మెషిన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయ్యి వచ్చింది. అది మనం కంప్యూటర్కి ఇస్తాం, అది మనకి అవుట్పుట్ ఇస్తారు. అదే ఒకవేళ మనం పైథాన్ తీసుకున్నాం అనుకోండి, పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది. ఇక్కడ మషిన్ కోడ్ అని, ఇక్కడ మషిన్ కోడ్ ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు లేదంటే కంపైలర్ మొత్తం అవుట్పుట్ అంతా ఒక మషిన్ కోడ్ లో చేసి ఒక ఫైల్ లాగా ఇస్తుంది. ఆ ఫైల్ మనం దీనికి ఇస్తాం. ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది సపరేట్ గా మషిన్ కోడ్ అనే ఒక ఫైల్ ఏమి లేదు, ఒక్కొక్కటే కదా లైన్ బై లైన్ అవుట్పుట్ సార్ డైరెక్ట్ దీనికి పంపిస్తాం ఉంటారు. ఓకేనా? ఉమ్. ఇది మనం ఒక టాప్ ఓవర్ పై నుంచి టాప్ యాంగిల్ నుంచి జరిగే స్టెప్స్. కొంచెం డీప్ గా వెళ్తే మన దగ్గర సోర్స్ కోడ్ ఉంటుంది. తర్వాత కంపైలేషన్, ఇంటర్ప్రిటేషన్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్, అంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత ఇది ఏంది, ఇదంతా మన సిపియులో జరిగే స్టెప్స్ ఇవి. ఓకేనా? లింకింగ్ అని ఒక స్టేజ్ ఉంటుంది. లింకింగ్ అంటే ఏంటంటే మ్, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మాడ్యూల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మాడ్యూల్స్, ప్యాకేజెస్ అని ఉంటుంది. ఏం చేస్తామంటే అన్నీ మనమే రాయం. ఆ, అంటే ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ ఉంటే ఆల్రెడీ వేరే వాళ్ళు సొల్యూషన్ తీసి పెట్టింటారు మన ప్రాబ్లంకి, మన వాళ్ళ సొల్యూషన్ కూడా వాడుకోవచ్చు. దాన్ని ఎలా వాడుకుంటామంటే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని మాడ్యూల్స్ కానీ ప్యాకేజెస్గా కానీ చేసి ఆన్లైన్లో ఎక్కడో ఒక చోట స్టోర్ చేసింటారు. ఓకేనా? ఆ స్టోర్ చేసిన దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన ప్రోగ్రాంలో పాటు ఈ సొల్యూషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇది మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్, ఇది మనం డౌన్లోడ్ చేసుకునే ఇన్స్ట్రక్షన్స్, ఈ రెండింటిని యాడ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. ఈ వాళ్ళు రాసింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసే పెట్టేసింటారు. ఓకేనా? మనం ప్రతిసారి ట్రాన్స్లేట్ చేయడం ఎందుకు, వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసి కంపైల్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా, దాన్ని వాళ్ళు ఆన్లైన్లో పెట్టింటారు. దాన్ని మనం వాడుకుంటాం మళ్ళీ మన కంప్యూటర్కి ఇది వర్క్ లోడ్ ఉండకుండా. ఈ మన ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే మనం రాసిన దాన్ని ట్రాన్స్లేట్ చేసి మెషిన్ కోడ్ లాగా మారుస్తుంది. తర్వాత ఈ ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్యాకేజెస్ ని ఎక్కడైతే మనం వాడుతున్నామో అక్కడ ఆ మెషిన్ కోడ్ ని కూడా యాడ్ చేస్తుంది. అది లింకింగ్ స్టేజ్ లో జరుగుతుంది. ఏది మనం ఎక్స్టర్నల్ గా తీసుకునే ప్యాకేజ్ ని మన మన ప్రోగ్రామ్ లో యాడ్ చేయడం లింకింగ్ స్టేజ్ లో జరుగుతుంది.
తర్వాత లోడింగ్ ఇంటూ ద మెమరీ. ఏ ప్రోగ్రామ్ రన్ కావాలన్నా అది మెమొరీలోకి లోడ్ కావాలి. ఓకేనా? మెమొరీ అంటే ఓకే. మెమొరీ అంటే మర్చిపోయినా చెప్పడం. మెమొరీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. వేరే పేజ్‌లో చెప్పుకుందాం మెమొరీ గురించి. హ్మ్. మెమొరీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌దొచ్చేసి రోమ్ అనుకోండి. సెకండ్‌దొచ్చేసి ర్యామ్. హ్మ్. ఆర్ స్టాటిక్ మెమొరీ. డైనమిక్. ఓకేనా? ఈ స్టాటిక్ మెమొరీ ఏందంటే, మనం మామూలుగా వాడే హార్డ్ డిస్క్‌లు ఇవి ఉంటాయి గదా! మనం సినిమాలు ఎక్కించుకోవడానికి పెన్ డ్రైవ్ వాడతాం. అలాంటివి ఎక్కించుకుంటాం గదా! అది స్టాటిక్ మెమొరీ. ఇక్కడ ఏం చేస్తామంటే స్టోర్ చేసుకోనికి వాడుకుంటాం. తర్వాత డైనమిక్ మెమొరీ అంటే ఏందంటే, ఇది ప్రోగ్రాములు రన్ కావడానికి యూజ్ చేసే మెమొరీ. ఓకేనా? ఈ స్పేస్‌లో మనము ఫైల్స్ స్టోర్ చేసుకోం. దీంట్లోకి ప్రోగ్రామ్స్ లోడ్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్స్‌ని సీపీయూ ఈ మెమొరీ సీపీయూ అనేది డైరెక్ట్ మనం ప్రోగ్రామ్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటే రన్ కాదు. అది మన మెమొరీలో అదేది డైనమిక్ మెమొరీలో ఉంటే మాత్రమే అది రన్ అయితది. సీపీయూ సీపీయూ ప్రాసెస్ చేయగలుగుతది. అందుకే మన ఫోన్‌లో కూడా ఉంటది ర్యామ్ 8 జీబీ అని, 16 జీబీ అని. ఏం చేస్తా అంటే 8 జీబీ అంటే నువ్వు యాప్ ఓపెన్ చేసింటావు. యాప్ ఉంది కదా! యాప్ ఓపెన్ చేయక ముందు వరకు అంటే నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ డౌన్లోడ్ అవుతదంటే స్టాటిక్ మెమరీలో డౌన్లోడ్ అవుతది. నువ్వు దాని మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేస్తానే ఓపెన్ అవుతదా? కాదు. కొంచెం ఒక కొన్ని సెకండ్స్ డిలే ఉంటది. ఆ డిలేలో ఏం జరుగుతదంటే ఈ స్టాటిక్ మెమరీలో నుంచి ఆ యాప్ వచ్చేసి డైనమిక్ మెమరీలోకి లోడ్ అవుతది. ఓకేనా? ఈ డైనమిక్ మెమరీలోకి లోడ్ అయిన తర్వాత మాత్రమే నువ్వు యాప్‌లో ఏమేమి చేయగలవు. ఆ డైనమిక్ మెమరీలోకి లోడ్ కాకపోతే ఏం చేయలేవు. అందుకే తక్కువ ర్యామ్ ఉండే దాంట్లో ప్రాసెస్ స్లోగా జరుగుతది. ఎందుకంటే ఈ యాప్ 10 జీబీ ఉందనుకో. ఈ 10 జీబీని అది మొత్తం లోడ్ చేసుకోలేదు కదా! సో, ఇప్పుడు నీ ర్యామ్ 4 జీబీ అయితే ఆ 4 జీబీని లోడ్ చేసుకుంటది. ఆ 4 జీబీ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తది. ఒకవేళ 4 జీబీలో నీవు రాసిన ఇన్స్ట్రక్షన్ లేకుంటే ఇది క్యాన్సిల్ చేసి ఇంకొక 4 జీబీ లోడ్ చేసుకొని మళ్ళీ పెర్ఫార్మ్ చేసి మళ్ళీ ఆ 4 జీబీలో కూడా లేకపోతే ఇంకా లాస్ట్ ఇంకో 2 జీబీ ఉంది కదా! అది లోడ్ చేసుకొని దాని మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి చేయాలి. ఇలా కొంచెమే ఉంది కాబట్టి కొంచెం కొంచెం యాప్‌ని లోడ్ చేసుకుంటా ఉండాలి. అందుకు ఏమైతది మన ఫోన్ స్లోగా ఉన్నట్టు, లాగ్ అయినట్టు అనిపిస్తా ఉంటది. ఓకేనా? ఎక్కువ ర్యామ్ ఉంది కాబట్టి ఒక 16 జీబీ ర్యామ్ అనుకో. మొత్తం 10 జీబీ యాప్ ఒకేసారి లోడ్ అయితది. మొత్తం అప్లికేషన్ రన్ అయితది. ఇంగ ఏం డిలే ఏమి ఉండదు. ఓకేనా? సో, ఇక్కడ మీరే తెలుసుకోవాల్సిన ఫైనల్ విషయం ఏందంటే, మన సిపియు ఏదైనా ప్రోగ్రామ్‌ని రన్ చేయాలి అంటే, అది ఎక్కడికి లోడ్ అయ్యి ఉండాలి? డైనమిక్ మెమరీలోకి లోడ్ అయ్యి ఉండాలి. ఓకేనా? హ్మ్. ఎగ్జాంపుల్ ఓకే. సరే. ఇక్కడ క్రోమ్ ఉంది. క్రోమ్ మనం డౌన్‌లోడ్ కొట్టినప్పుడు ఎక్కడ స్టోర్ అయితది? స్టాటిక్ మెమరీలో డౌన్‌లోడ్ అయితది. దీని ఫైల్స్ అన్నీ. ఇక్కడ చూసింటాం. ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకెళ్తే పీసీ అని ఉంది కదా! ఇదంతా ఏది స్టాటిక్ మెమరీ. ఓకేనా? మనం ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎక్కడికెళ్తాయి? ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటాయి. ఇక్కడికెళ్ళి ఇక్కడ ఉంటాయి. చూడు బ్రేవ్ ఇది ఎక్కడుందో. హ్మ్. ఇలానే ఏదో ఒక ఫోల్డర్‌లో క్రోమ్ ఉండింటది. సరే ఇప్పుడు మనం బ్రేవ్ ఇక్కడ ఉంది కదా! టైమ్ వేస్ట్ ఎందుకు. ఇలా బ్రేవ్ అని ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఈ ఫోల్డర్‌లో ఇలా ఇక్కడ స్టోర్ అయితది. ఇక్కడ డౌన్‌లోడ్ అయింది చూడండి. మనం ఏమైతదంటే మనం ఇప్పుడు ఒకవేళ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఇది ఇప్పుడు రన్ కావాల్సిన అప్లికేషన్ అనుకోండి. ఇది ఈ స్టాటిక్ మెమరీలో నుంచి లోడ్ అయ్యి మన దగ్గర డైనమిక్ మెమరీ అని ఉంటది. ర్యామ్ అని ఉంటది. అక్కడికి లోడ్ అయితది. అది చూడాలంటే మీ డైనమిక్ మెమరీలో ఏమేం ప్రాసెస్‌లు ఉన్నాయో చూడాలంటే మీ ల్యాప్‌టాప్‌లో కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ నొక్కండి. ఇదొకటి ఓపెన్ అయితది.
ఓకేనా? టాస్క్ మేనేజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ప్రాసెస్లు రన్ అవుతున్నాయో తెలుస్తుంది. ఓకేనా? ఈ మెమొరీ అంటే ఇదే డైనమిక్ మెమొరీ అంటే ర్యామ్. నా దాంట్లో ఏముండే ఓపెన్లో ఏముండే చూడండి. ఇది ఒకటి ఉంది, ఇది అదేలే. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఈ 4 అప్లికేషన్స్ ఉంటాయి. ఫైల్స్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో నీ 4 ఓపెన్ చేశాం కాబట్టి ఈ 4 మాత్రమే ర్యామ్ లోకి లోడ్ అయినాయి. ఓకేనా? ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో అంటే ఇది ఓఎస్ కావాల్సినవి కాబట్టి అది కూడా లోడ్ చేసి పెట్టుకుంది. ఇంకా దానిలో మనం క్యాన్సిల్ చేయలేం. ఓకేనా? ఇలా మన ఏ సాఫ్ట్వేర్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఇలానే రన్ అవుతుంది. ఇప్పుడు మెమరీ అలొకేషన్ ఏంటంటే లోడింగ్ ఇంటూ ద మెమరీ అంటే అర్థమైంది కదా. స్టాటిక్ మెమరీలోంచి తీసుకొచ్చి డైనమిక్ మెమరీలోకి లోడ్ చేసుకుంటారు. మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే ఆ డైనమిక్ మెమరీలో ఏ ప్లేస్ లో లోడ్ చేసుకోవాలి. ఇది క్లోజ్ చేసేస్తానా. ఉమ్. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 4 అప్లికేషన్స్ ని ఎక్కడంటే అక్కడ లోడ్ చేసినాం అనుకో ఏం ఇష్యూ వస్తుంది అంటే, ఇప్పుడు క్రోమ్ కి ఎంత ఎంబీ కావాలి చూడండి. 1100 MB కావాలి. దీనికి 146 MB చాలు. మెమరీ ఎలా ఉంటుందంటే ఇలా బ్లాక్స్ బ్లాక్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇట్లా బ్లాక్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఏ ప్రాసెస్ కి ఏ బ్లాక్ ఆఫ్ మెమరీ ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేయాలి. నేను ఇంత చిన్న బ్లాక్ క్రోమ్ కి ఇచ్చాను అనుకో, క్రోమ్ కి సరిపోదు కదా. ఈ పెద్ద బ్లాకే క్రోమ్ కి కావాలి. సో ఇలాంటి డిసైడ్ చేసేది మెమరీ అలొకేషన్ లో జరుగుతుంది. ఓకేనా? తర్వాత సిపియు ఎగ్జిక్యూషన్ అంటే ఇందాక చెప్పినట్టు కంట్రోల్ యూనిట్ వెళ్ళి ఏ యూనిట్ కావాలంటే ఆ యూనిట్కి ఇస్తుంది. తర్వాత ప్రోగ్రామ్ టర్మినేషన్ అంటే ఇంకా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ గా రన్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ టర్మినేషన్ స్టెప్. తర్వాత మెమరీ డీఅలొకేషన్ అంటే క్రోమ్ కి నేను ఇంత స్పేస్ ఇచ్చా, కిందది ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇది క్రోమ్ అంతా రన్ అయిపోయింది, నేను క్లోజ్ కొట్టేసిన. క్లోజ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఉండేది ఫ్రీ అయిపోవాలి కదా. సో ఫ్రీ అయిపోనికి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కింద రన్ అవుతున్నాయి కదా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లని. ఇందులో అలాంటిది ఒక ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉండింటుంది, అది మనకు తెలియదు అనుకో. ఏది? ఇలా లోడ్ చేసుకోనికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మెమరీ అలొకేషన్ ఒకటి ఉంటుంది, ప్రోగ్రామ్ టర్మినేట్ ఇంటూ కొట్టినప్పుడు అది క్లోజ్ చేసే ఒకటి ఉంటుంది, మెమరీని డీఎలికేట్ చేసే కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే మెమరీని క్లియర్ చేసి నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దానికి ఇది ఏమని చెప్తుంది. ఓకేనా? ఇది సింపుల్ గా ఒక టాప్ లేయర్ లో కంప్యూటర్ ఎలా ప్రోగ్రామ్ రన్ చేస్తుంది అనేది. మీరు డీప్ గా తెలుసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లో అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మీకు మామూలుగా కోర్సులో వస్తుంది. కానీ కోర్సులో మీ టీచర్ చెప్పేది విన్నారంటే ఎగ్జామ్ లో మార్కులు కూడా రావు. నాలెడ్జ్ తర్వాత సంగతి. బేసిక్ గా ఏదైనా బుక్స్ కానీ ఆన్లైన్ లో వీడియోస్ కానీ చూసి తెలుసుకుంటే కొంచెం మనకు చాలా మంచిగా అండర్స్టాండింగ్ వస్తుంది కంప్యూటర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఓకేనా? హౌ డస్ ఏ ప్రోగ్రామ్ రన్స్ అనేది చెప్పేసాం. తర్వాత వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ క్లిక్ ఏ విఎల్సి ప్లేయర్. ఇది మీరు చెప్పండి. నేను ఇందాక క్రోమ్ చెప్పినాను కదా, సేమ్ అలానే విఎల్సి ప్లేయర్కి ఏమవుతుందని చెప్పండి మీరు. ఓకేనా? స్టార్ట్. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి స్కోర్ వేసుకుంటా ఉంటా. ఓకేనా? ఏంది ఏం అర్థం కాలేదా ఏంది? హలో. హలో. చెప్పండి. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ క్లిక్ ఏ విఎల్సి ప్లేయర్.
హ్మ్. అంతే. ఇట్ విల్ లోడ్ ఇంటూ ద ర్యామ్. యాహ్! కరెక్ట్. చెప్పండి. నెక్స్ట్ స్టెప్‌లో ఏం జరుగుతదో చెప్పండి? హ్మ్. Then CPU executes corresponding program based on that we click OK. It will load into the RAM and then processed by CPU. అంతే కరెక్ట్. ఓకే. చాలు. హ్మ్. ఎవరెవరు చెప్పినారు? వాళ్ళందరూ నోట్ చేసుకున్నాం. ఓకే. రవితేజకి 3 పాయింట్స్. మీకు రెస్పాండ్ అయినందుకు. లహరి, వర్షిత, అర్చన. ఓకే. హ్మ్. మళ్ళీ తర్వాత ఎక్కువ పాయింట్స్ వచ్చినోళ్ళకి మళ్ళీ నేనేమన్నా గిఫ్ట్ ఇస్తే మళ్ళీ మీరు బాధపడొద్దు. ఆ! పెద్ద ఆన్సర్ వచ్చింది. హ్మ్. When when you click on VLC media player icon, the operating system detects the click and start VLC player execution. అంతే. And opens loads the VLC from hard disk to RAM and gives CPU time to begin execution. Internal components, graphics, plugins, hardware, communication. ఇంత పెద్దగా అంటే రోజులు ఎలా అయిపోయినాయంటే ఇంత పెద్ద ఆన్సర్ పెడితే ఇదేదో చాట్ జీపీటీలోంచి వచ్చినట్టే ఉందే అని డౌట్ పడేటట్టు అయిపోయినాయి. నేనేం డౌట్ పడడం లేదు. జీపీయూ డ్రైవర్, వీడియో రెండరింగ్. ఓకే. ఓకే. The VLC window appear on your screen. Event loop starts running and then waits user actions. ఇది ఇంటర్నల్ జరిగేది. మనం జస్ట్ అంతా కలిపి టాప్ లో ఒక టాప్ లేయర్ నుంచి మనం మనం మాట్లాడింది. ఓకే. ఇంకా సో ఇటు దాకా ప్రోగ్రామ్ ఎలా లోడ్ అయింది, ఎలా రన్ అవుతుందని తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఏముందంటే అట్ ద ఎండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజే. సో అంటే ప్రతి కంప్యూటర్ ప్రోగ్రామ్ కి లాస్ట్ లో ఏం కావాలి అంటే మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నాము, దాన్ని ఏం చేయమంటున్నాము, అది ఏం అవుట్పుట్ ఇవ్వాలి అనేది మాత్రమే కంప్యూటర్ కావాలి. ఓకేనా. నేను నంబర్స్ ఇస్తాను, ఇన్పుట్ నంబర్స్. నువ్వేం చేయాలి, నంబర్స్ ని యాడ్ చేయాలి అనేది నా ఇన్స్ట్రక్షన్. అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, సమ్ము అవుట్పుట్ గా ఇవ్వాలి అనేది అవుట్పుట్. ఇది ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ లో అయినా ఇంపార్టెంట్. ఏంటిది, ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము, ప్రాసెస్ ఏం చేయాలి, అవుట్పుట్ ఏం రావాలి అనేది. ఓకేనా. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడైనా ఫస్ట్ చెక్ చేయాల్సింది నీకు ఏమైనా అంటే నీకు కంప్యూటర్ ప్రోగ్రామ్ ని రాయమని ఎందుకు చెప్తారు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ని కంప్యూటర్ తో సాల్వ్ చేయమని అంటారు. సో ఆ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎలా ఆలోచించాలి, మంచి ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి ఏం ఇన్పుట్ ఇస్తున్నారో చూసుకోవాలి. తర్వాత ఆ ఇన్పుట్ ని ఏం చేయాలి అనేది చూసుకోవాలి. తర్వాత మనం అవుట్పుట్ ఏం పంపించాలని చూసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఇన్పుట్ గా ఇచ్చారు కాబట్టి నేనేం చేస్తా, డైరెక్ట్ గా 1+2+3 రాసి ఇక్కడ ఏమొస్తుంది 5 అని వస్తుంది. ఆ 5 ని అవుట్పుట్ గా పంపిస్తా. బై మిస్టేక్ నాకు ఇన్పుట్స్ అనేది మారినాయి అనుకో,
ఇన్పుట్స్ ఎలా వచ్చాయంటే 1, 2, 3 అని వచ్చాయి. ఓకేనా? నువ్వు యూజర్ని యూజర్ని ఏమనలేవు. యూజర్ని నువ్వు నాకు 1, 2, 3 ఇయ్యి లేకుండా నేను చేయను అనలేవు. యూజర్ ఏం చెప్తా అంటే నేను ఆల్వేస్ ఇట్లానే ఇస్తా, నాకు అవుట్పుట్ సమ్ ఇయ్యి అని చెప్పాలి. యూజర్ ఏం చెప్తా అంటే నేను ఆల్వేస్ ఇలా డిజిట్స్ లోనే ఇస్తా ఇన్పుట్, నువ్వు ఏమేం చేసుకో నాకు సంబంధం లేదు, నాకు అవుట్పుట్ అని చెప్తాను. సో నువ్వేం చేయాలి, నీ లాజిక్ అంటే నీ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇన్పుట్ ని బేస్ చేసుకొని రాయాలి అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో దానికోసం ఏం చేయాలంటే మన ఇన్పుట్ ఏమొస్తుందో అనేది కూడా చూసుకోవాలి. వచ్చి నీకు నేను నెంబర్స్ చెప్తా, యాడ్ చేసేయంటే నెంబర్స్ ఎలా చెప్తాం, 1, 2, 3 ఇలా చెప్తావా ఇలా చెప్తావా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ప్రోగ్రామ్ రాసేటప్పుడు. దాన్ని బట్టి లాజిక్ రాసుకున్నాం. తర్వాత అవుట్పుట్ నాకు సమ్ 5 అని వచ్చింది కదా, ఆ అవుట్పుట్ కూడా యూజర్ ఒకవేళ నాకు ఇలా 5 వద్దు, నాకు 5 అని కావాలి అంటే మనం ఏం చేయాలి, మన ప్రాసెసింగ్ లో మార్చాల్సిందే ఇలాంటి అవుట్పుట్ రావడానికి. ఓకేనా? సో మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏ దాని మీద డిపెండ్ అయి ఉంటాయంటే మన ఇన్పుట్ మన అవుట్పుట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పటికి ఒక సెక్షన్ అయిపోయింది. అంటే దీంట్లో ఏం తెలుసుకున్నాం మనం, కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ప్రోగ్రామ్ అంటే ఏంది, ప్రోగ్రామ్ లో ట్రాన్స్లేటర్స్ ఏమేమి ఉన్నాయి, ప్రోగ్రామ్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి అనేది జస్ట్ ఒక ఓవర్వ్యూగా తెలుసుకున్నాం. ఈ మాత్రం తెలిస్తే చాలు. మనం కంప్యూటర్ క్రియేట్ చేయడం లేదు, మనం కంప్యూటర్ ని ఇలా చెయ్యని చెప్తున్నాం, ఇలా చెయ్యని చెప్పేకి ఈ మాత్రం చాలు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్ అంటే ఇది కూడా ఈరోజే. ఉమ్, ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ లో ఏం చేసుకుంటాం అంటే మనం పైథాన్ లోకి వెళ్తాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఏంటి, పైథాన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఏ విధంగా రాస్తే ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేట్ చేయగలదు. ఓకేనా? అనేది ఈ ఈ సెక్షన్ లో తెలుసుకుంటాం. ఇప్పుడు 4-2 అయింది కదా, 4-10 దాకా బ్రేక్ తీసుకోండి. వాటర్ తాగడము, ఒక రౌండ్ అలా లేసి అలా తిరిగేసి ఒక 2 రీల్స్ తిప్పేసి రండి. అంతలోపు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏమన్నా అడగండి. మాక్సిమం 99% ఏం డౌట్లు రావు, ఎందుకంటే మనకన్నీ తెలుసు కాబట్టి. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా ఒక డౌట్ ఏమన్నా వచ్చి అడిగేయండి, పర్వాలేదు, ఏమనుకోండి. ఇంకా మీరు మైక్ ఆన్ చేసి అడిగితే ఇంకా మంచిగా చెప్తాను.
ఏం పేరు? ఏం పేరు? బాల్ సొట్టు వెళ్ళిపోతుంది. హుహు. హలో! బై మిస్టేక్ ఆన్ చేశావా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. బై మిస్టేక్ ఆన్ చేసినట్టున్నావు. మళ్ళీ వచ్చాం. మ్యూట్ చేసేస్తా. హ్మ్. హుహు. టైం ఏందన్నా? హలో! ఓకే. ఎంతకు క్లోజ్ చేస్తారన్న. హ్మ్.
ఈ ఒక సెక్షన్ ఉంది పైథాన్ ఏంది, ఒక చిన్న పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఈరోజు క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఓకే. పై రెండు. ఉమ్. పర్వాలేదు. చేయలేదు, చేసి. ఇప్పుడే అయిపోయింది కూడా 10, 4:10 వరకే నేను చెప్పింది. ఉమ్. ఓకే. ఏదో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట, చూస్తా ఉంది. ఎగ్జాక్ట్ ఫ్రమ్ హియర్. వాట్ ఈస్ పైథాన్? ఇక్కడ ఏం డెఫినేషన్ ఉంది? పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్ general purpose programming language designed to make programming simple, readable, and productive. Okay. High level, high level, advanced, అవన్నీ సేమ్ లాంగ్వేజ్. ఇందాక మనం వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అనుకున్నాం కదా. వర్షన్ 3 అడ్వాన్స్డ్ అంటారు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే తెలుసు కదా మనకి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనుకోండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఆటోమేషన్ ఫీల్డ్ లో ఎక్కువగా వాడతారు. అంటే నీ టాస్క్ని నువ్వు ఆటోమేట్ చేసుకోనీకి, అంటే నీ టాస్క్లు అంటే నువ్వు జనరల్ లైఫ్ లో చేసే టాస్క్లను ఆటోమేట్ చేసేకి
ఎక్కువగా ఇలాంటి పైథాన్ లాంగ్వేజ్‌లో ఎక్కువ వాడతారు. హ్మ్. ఇది ఎందుకు డిజైన్ చేశారు? టు మేక్ ప్రోగ్రామింగ్ సింపుల్. అంటే ప్రోగ్రామింగ్‌ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఈజీగా రాసేకి, ఈజీగా చదివేకి ఏదాన్ని డిజైన్ చేశారంటే పైథాన్‌ని డిజైన్ చేశారు. ఓకేనా? ఆ పైథాన్‌ని ఎవరు క్రియేట్ చేశారంటే ఆయన పేరు గూడో వాన్ రుస్సుమ్. ప్రొనౌన్సియేషన్ ఏదైనా ఉండొచ్చు. స్పెల్లింగ్ మాత్రమే ఇది. అది ఎప్పుడు డిజైన్ చేశాను? 1980స్‌లో డిజైన్ చేశాను. 1989లో అనుకుంటా. 89లో డిజైన్ ప్రోగ్రామింగ్ ఈ పైథాన్‌ని డిజైన్ చేయడం అయిపోయింది. పైథాన్ డిజైన్ చేయడం అంటే ఏంటంటే దీంట్లో రూల్స్ పెట్టడం. పైథాన్‌లో రూల్స్ లాంగ్వేజ్‌లో రూల్స్ ఉంటాయి కదా! వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ అలా పైథాన్‌లో కొన్ని రూల్స్ పెట్టినాడు. తర్వాత పైథాన్‌కి ఇంటర్ప్రిటర్ వాడి ట్రాన్స్లేటర్ రాసిండు. ఏదో స్పెల్లింగ్. ఆ. ఇవి ఎప్పుడు చేసినాడు? 1918లో చేసినాడు. 80స్‌లో. తర్వాత 1991లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇది రిలీజ్. 1991 నుంచి మనం పైథాన్ వాడుకోవడానికి యాక్సెసిబిలిటీ వచ్చింది. ఓకేనా? ఉమ్. ఇప్పుడు ఎవరు క్రియేట్ చేసినారు? ఎప్పుడు క్రియేట్ చేసినారు కాదు. దీన్ని ఎందుకు క్రియేట్ చేసినారు అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ గోల్. పైథాన్ కంటే ముందు ఏం లాంగ్వేజ్లు ఉన్నాయంటే జావా, సి++ ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. సరే, జావా నుంచి వెళ్దాం. జావా కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ లాంగ్వేజ్, అదే హై లెవెల్ లాంగ్వేజ్. రెండు ఒకటే కదా. ఈ రెండు కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. కానీ దీంట్లో ఏమైందంటే దీంట్లో వాడేది కూడా అంత ఇంగ్లీషే. ఇంగ్లీష్ వాడే రాస్తాం. సే హలో అనేది ఇన్స్ట్రక్షన్ చేయాలనుకో, దీంట్లో ఎన్ని లైన్స్ ఆఫ్ రాయాలంటే మినిమం 10 లైన్స్ రాయాలి. 10 లైన్స్ ఆఫ్ జావా కోడ్ రాస్తే సే హలో అంటే హలో చెప్తుంది ఏది కంప్యూటర్. 10 లైన్స్ ఆఫ్ సి రాస్తే కంప్యూటర్ హలో చెప్తుంది. ఏది ఒక్క సే హలో చెప్పించడానికి 10 లైన్స్ రాయాలంటే నీకు కాంప్లెక్స్, నువ్వు హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అనేవనుకో, ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరో గూగుల్లో వెతికి గూగుల్లో వచ్చిన రిజల్ట్లో నుంచి ప్రైమ్ మినిస్టర్ పేరు తీసి ప్రైమ్ మినిస్టర్ పేరు ఒకటి ఇస్తే బాగున్నదని చెప్పి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ పేరు కూడా తీసి ఇదంతా డేటా చేయడానికి ఎన్ని లైన్స్ పడుతుందో ఇంకా మీరే ఊహించుకోండి. అంత లైన్ అంతకు ప్రోగ్రామ్ రాయాలి. సో ఆయన ఏంటంటే ఆయన మ్యాథమెటిషియన్. ఈయన ఈయన ఉన్నారు కదా, గోడో వ్యాన్రోస్ అనే ఆయన మ్యాథమెటిషియన్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నిటి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాయాలని అప్పుడు ట్రై చేస్తా ఉన్నాడు. ఈ జావాలో ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రాసి ఆయన దీనిలో రాసేదన్నా బదులు ఆయన కూర్చొని క్యాలిక్యులేషన్ చేసుకుని ఈజీగా అయిపోతా ఉండేదంట. సో అందుకు ఆయనకు విసుగు వచ్చి ఏం చేశానంటే కొంచెం ఈజీగా రాయగలిగే లాంగ్వేజ్ తీసుకొచ్చాను. రాయగలిగే లాంగ్వేజ్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలా అని అనుకున్నాడు ఆయన. దాంతో వచ్చిందే పైథాన్. పైథాన్ అనేది ఏ దాని నుంచి వచ్చింది అంటే ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ ఉన్నింది ముందు. అదే ఈ జావాలతో పాటు కూడా ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంది. ఉమ్. దీంట్లో ఇది దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సేమ్ ఇంకా చాలా డెడ్ ఈజీ ఉంటుంది. ఇంకా పైథాన్ కన్నా ఇదే ఈజీ ఉంటుంది. ఓకేనా? ఇది సింటాక్స్ మనకేం అవసరం లేదు. కొంచెం ఈజీగానే ఉంటుంది. పైథాన్ని కూడా మాక్సిమం 90% దీంట్లోంచే కాపీ కొట్టింటారు. కానీ ఏమైందంటే దీంట్లో ఇదే వాడుకోవచ్చు కదా అంటే దీంట్లో ఫంక్షనాలిటీస్ తక్కువ ఉన్నాయి. లిమిటెడ్ లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో ఇంకా ఈ దీని యొక్క సింటాక్స్ ని తీసుకొని ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీస్ తో ఏం చేశానంటే పైథాన్ ని క్రియేట్ చేశాను ఆయన. పైథాన్ 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 అనే పేరు ఎందుకు వచ్చిందంటే తెలిసే ఉండాలి. పైథాన్ అంటే ఇలా 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 ఇంత పెద్దగా ఉండే పాము కాదు.
పైథాన్ అంటే ఏంటంటే ఆ, అమెరికాలో ఒక షో ఉండేదంట, సర్కస్ షో. ది పైథాన్ సర్కస్ ఏదో ఉంటది. పేరు కరెక్ట్ గా తెలీదు, మళ్ళీ ఒకసారి చూడండి మీరు. పైథాన్ అనే దాని, పైథాన్ లాంగ్వేజ్ కి పైథాన్ ఎందుకు పేరు వచ్చింది అంటే ఒక షో ఉన్నింది. ఆ షో ఆయనకు చాలా ఇష్టం అంట. ఎవరికి? గోడో వ్యాన్ రసంకి. దానిలో నుంచి ఆ పైథాన్ అనే వర్డ్ తీసుకొని అది అందరికి ఆ షో కూడా చాలా పాపులర్లే. అందుకు ఆ వర్డ్ అప్పుడు పెట్టేసాను. ఓకే. ఇలా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది. ఉమ్. ఇప్పుడు దీంట్లో లిమిటేషన్స్ ఏమైనాయంటే మనకి ఈజీగా చేయడం కోసం ఇంటర్నల్ గా ఏముంటదంటే మొత్తం సిని జావాలోనే ఉంటది పైథాన్ అంతా. అంటే నువ్వు పైథాన్ లో ప్రోగ్రామింగ్ రాసే దాన్ని సిలోనే, అది నువ్వు లోపల ఎగ్జిక్యూట్ అయ్యేది సి లాగానే ఎగ్జిక్యూట్ అయ్యి సి కోడ్ లో నుంచే అవుట్పుట్ వస్తుంది. కానీ మనకు పైన లేయర్ మాత్రం పైథాన్ లేయర్ ఉంటది. ఓకేనా? దీనివల్ల ఏమైతుంది, మళ్ళీ అడిషనల్ కాంప్లెక్సిటీ పెరిగింది కదా. ఇప్పుడు ఇదే కొంచెం స్లో అనుకో, పైథాన్ దానిపైన ఇంకా స్లో అవుతుంది. కొంచెం స్పీడ్నెస్ తగ్గింది. ఏది? పైథాన్. పైథాన్ అనేది ఫాస్ట్ కాదు. కానీ మనం పైథాన్ ఎందుకు వాడేది? ఆటోమేషన్ టాస్క్లకు వాడతాం కాబట్టి అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఓకేనా? ఈ జావా సి ఏం చేస్తామంటే మనం అప్లికేషన్స్ కోసం వాడతాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పుడు మన విండోస్, లినక్స్ ఇవన్నీ ఏ దాంట్లో రాసింటారంటే సి లాంగ్వేజ్ లో రాసింటారు. సో అవేంది, ఇప్పుడు నీ ఓఎస్ స్లోగా ఉండకూడదు కదా, నీ ఓఎస్ ఫాస్ట్గా ఉండాలి. సో ఇవి స్పీడ్కు మనకు స్పీడ్నెస్ అవసరం లేదు. మన ఆటోమేషన్ టాస్క్లు అంటే మనం ఈజీగా రాయగలగాలి. ఓకే. ఆ ఒక ట్రేడ్ ఆఫ్ ఉంది ఫాస్ట్నెస్ కి, ఈజీగా రాయగలగడానికి మధ్య, పైథాన్కి మిగతా లాంగ్వేజ్ కి. అది ఎప్పుడు పైథాన్ క్రియేట్ చేసినప్పుడు. ఈ కరెంట్ టైంలో ఏమైందంటే అన్నీ పెరిగేసినాయి. ర్యామ్ స్పీడ్ పెరిగింది, ప్రాసెసర్లు పెరిగినాయి. ఇప్పుడు దీని స్పీడ్ అంత కంపేరబుల్ కాదు, అంటే అంత డిఫరెన్స్ ఏమో లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పీడ్ యొక్క డిఫరెన్స్ తో అప్లికేషన్స్ స్లోగా ఓపెన్ అవుతాయి అనేది ఇప్పుడు లేదు. 99% లేదు. ఓకేనా? ఇప్పుడు మనం చిన్న పైథాన్ ప్రోగ్రామ్ రాదు. ఇక్కడ డే 1 ఎండ్లో ఏం చెప్పినాం? ఏ ప్రోగ్రామ్ లో అయినా ఇంపార్టెంట్ ఏమంది? ఇన్పుట్, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, అవుట్పుట్ ఏంది, అవుట్పుట్ ఎలా చూపించాలి అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ లో ఏం చేసామంటే అవుట్పుట్ నుంచి స్టార్ట్ చేసాం. అవుట్పుట్ ఎలా చూపించాలనేది స్టార్ట్ చేసాం. అవుట్పుట్ చూపించేకి ఒక చిన్న ఫంక్షన్ కీవర్డ్ లాగా ఉంది ఒకటి. ఏంటంటే అవుట్పుట్ ప్రింట్ అని రాసి, ప్రింట్ అనేది ఇంగ్లీషే కదా, ప్రింట్ అనేది వర్డ్ ఇంగ్లీష్ వర్డే. ఎందుకంటే పైథాన్ ఏం లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీషే ఉంటుంది మొత్తం. ఇంగ్లీష్ లో రాసి ఈ బ్రాకెట్స్ లో నువ్వు ఏం అవుట్పుట్ పంపించాలనుకుంటావు. హలో వరల్డ్. ఇది ఇంట్లో చేరేటప్పుడు గుడికాలు ఎలా పెట్టాలో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు హలో వరల్డ్ ని ఫస్ట్ అవుట్పుట్ గా పంపించడం ఆనవాయితీ. ఓకేనా? ఉమ్. ఇలా రాసి ఏమొస్తుంది మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది పైథాన్ లో. ఓకేనా? రాసి ట్రై చేద్దాం. అందరూ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నారే అనుకుంటా. మీరు టెర్మినల్ సిఎండి అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ పైథాన్ అని టైప్ చేసాం అనుకో, ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీది లినక్స్ ఏమన్నా అయితే పైథాన్ అని టైప్ చేసి కొన్నిసార్లు రాదు, పైథాన్ 3 అని టైప్ చేయాలి. ఓకేనా? పైథాన్ అని పైథాన్ కానీ పైథాన్ 3 అని కానీ టైప్ చేసి చూడండి, ఇలా వస్తుంది. ఏది? ఇలా బ్రాకెట్స్ వచ్చి వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోకపోతే చూడండి, మళ్ళీ ఈరోజు ఇన్స్టాల్ చేసేసుకోండి. అదేం పెద్ద ఇష్యూ కాదు ఇన్స్టాల్ చేసుకోవడం. ఒకవేళ ఎర్రర్స్ వస్తా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలి? మనం అవుట్పుట్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే అవుట్పుట్ తీసుకోవడం. ఏ ఏ ఆ, ఏం చేయాలి? ఈ ఇది ఏంది? ప్రింట్ అని టైప్ చేయాలి. ప్రింట్, PRINT రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి
కొంచెం సైజ్ పెంచుతా. ఉమ్. ఈ బ్రాకెట్ లో ఇది ఇట డబల్ కోట్స్ ఉన్నాయి కదా, డబల్ కోట్స్ లో పెట్టి ఏం రాస్తే అది అవుట్పుట్ గా వచ్చేస్తుంది. హలో వరల్డ్, ఈ డబల్ కోట్స్ ఏంది అనేది మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఏమన్నా నువ్వు ఏమన్నా చూపియాలి అంటే ఆ డబల్ కోట్స్ లో రాయాలి, అదొకటి గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎంటర్ కొడితే వచ్చిందా హలో వరల్డ్ అని. మళ్ళీ ప్రింట్ 02AI అని రాసి ఎంటర్ కొడితే వచ్చేసింది అవుట్పుట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? పైథాన్ లో అవుట్పుట్ ఎలా పంపించాలని నేర్చుకున్నాం. ఓకేనా? పైన ఏదేదో చేసేసినాం మొత్తం. పై క్యాల్కులేషన్ అంతా చేసేసి అవుట్పుట్ పంపించాలి అంటే ప్రింట్ అని రాసి దీంట్లో క్యాల్కులేషన్ అవుట్పుట్, క్యాల్కులేషన్స్ ఆపరేషన్స్ ఎలా చేయాలనేది మళ్ళీ నిదానంగా, అదే కదా మనం నేర్చుకునేది పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే. రాసి ప్రింట్ లో ఏం పెడితే అది అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, ఇది ఒక వే, ఇది అవుట్పుట్ ని చూపించడానికి. మనం ఇంకో చాలా 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 వేస్ ఉంటాయి అవుట్పుట్ రాని. ఒకటి వచ్చేసి మనం అవుట్పుట్ ఇలా ప్రింట్ ఇక్కడ చూపించకుండా ఫైల్లో స్టోర్ చేసుకొని అవుట్పుట్ చూపించచ్చు. అవుట్పుట్ ని ఆడియో లాగా కూడా, అది ఆడియో కూడా ఒక అవుట్పుటే కదా. మనం ఇది ఇది మానిటర్ లో నుంచి వస్తుంది, స్పీకర్ లో నుంచి వస్తే అదే అవుట్పుటే కదా. స్పీకర్ లో నుంచి అవుట్పుట్ తెప్పియచ్చు, మన అవుట్పుట్ ఒక ఫైల్లోకి రాసేయచ్చు. ఇలాంటివి చాలా చేయొచ్చు. అవన్నీ మనం లేటర్ గా నిదానంగా నెక్స్ట్, నాకు తెలిసి రేపే రేపే వచ్చేస్తాం అనుకుంటా అంత. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు అవుట్పుట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్పుట్. అవుట్పుట్ అయిపోయింది, ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి. చూడండి, ఇన్పుట్ తీసుకోవడం ఎంత ఈజీ అంటే పైథాన్ లో ఇన్పుట్ కి ఇన్పుట్ అనే రాయాలి. ఇన్పుట్ అని రాసి బ్రాకెట్ లో నీకు ఏదైనా అంటే, నువ్వు ఇన్పుట్ అంటే వాని యూజర్ని ఏదో ఒకటి క్వశ్చన్ అడిగితేనే కదా వాని ఇన్పుట్ ఇచ్చేది, ఏదో ఒకటి కదా. టెల్ మీ యువర్ నేమ్ అని అనుకో, యువర్ నేమ్ అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోగలుగుతాం అప్పుడు. ఓకేనా? ఉమ్, చూసాం. ఇన్పుట్ టెల్ మీ యువర్ నేమ్. ఓకేనా? అంటే కొడితే టెల్ మీ యువర్ నేమ్ అనింది. ఏం పేరు ఇస్తాం? రామ్ అని ఇస్తాం. ఓకేనా? ఆ, ఈ రామ్ అనేది ఇన్పుట్ గా తీసుకుంది. ఓకేనా? ఉమ్. ఇంకోటి ఏమన్నా అడుగుదాం. ఏజ్ తీసుకుందాం. ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ ఏజ్. ఏజ్ ఎంత? 11 అనుకో. ఓకే, 11 అనేది ఇన్పుట్ గా తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమి నేర్చుకున్నాం? అవుట్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం, ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాసెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం చిన్నగా కొంచెం. ఈ రోజుకి బేసిక్ గా ఏం చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మన గోల్ ఏంటంటే, ఇందాక చెప్పినా కదా, గోల్ డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. గోల్ ఏంది? గోల్ అంటే ప్రాబ్లం స్టేట్మెంట్, క్వశ్చన్ ఏదో ఒకటి అనుకో. యూజర్ ని నేమ్ అడగాలి, ఏజ్ అడగాలి. మనం ఇది ఆ, ఇది మళ్ళీ యూజర్ కి ఏం చేయాలి? హలో సార్ అని పెట్టి పక్కన నేమ్ ప్రింట్ చేయాలి. యు ఆర్ సో యంగ్ అని రాసి అలా ఏజ్ ప్రింట్ చేయాలి. ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. ఓకేనా? ఉమ్. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇన్పుట్ ఏమొస్తాయని చూసుకోవాలి. యూజర్ నేమ్ అడగాలి, నేము ఏజ్ అడగాలి. ఇన్పుట్స్ ఏంటివి? నేము ఏజ్. ఇవి కూడా చెప్పాలి, ఆడ కనిపిస్తున్నాయి కదా అంట. ఇది ఏంది, ఒక చిన్న లైన్ కాబట్టి నీకు ఇన్పుట్స్ అంటే ఇది అని అర్థమైంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇస్తే దాంట్లో ఇన్పుట్స్ ఏమొస్తాయని తెలుసుకోవడానికి సగం టైం అయిపోతుంది. సెకండ్
అవుట్పుట్ ఏం పంపించాలో చూసుకున్నాం. అవుట్పుట్ ఏం పంపించాలి? హలో సార్ అని పంపించి ఇక్కడ నేమ్ యాడ్ చేసి యూజర్ ఏం నేమ్ ఎంటర్ చేసి ఆ నేమే రావాలి. మళ్ళీ యువర్ సోయింగ్ అని రాసి ఇక్కడ ఏజ్ ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇది ఇప్పుడు మనం చేయాల్సింది. ఇది నేర్చుకున్నాం ఇప్పుడే. ఇది ఎలా చేయాలని. ఫస్ట్ ఏం చేయాలి? ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకుంటేనే కదా ఏమైనా చేయగలం. ఇది మొత్తం క్లియర్ చేస్తా. లేదా కంట్రోల్ చేద్దాం. కంట్రోల్ చేద్దాం. కంట్రోల్ చేద్దాం. మళ్ళీ పైథాన్ అని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. నేమ్ తీసుకున్నా. ఏమొస్తుంది? రామ్ అని ఇచ్చాను అనుకో, వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని ఏం చేయలే. సో దాన్ని ఏం చేస్తామంటే దాన్ని స్టోర్ చేసుకోవడం అనుకోండి. ఇప్పటికి నేమ్ అని పెట్టుకొని వీడు ఏం ఎంటర్ చేస్తాడో అది నేమ్ లో ఉంటుంది. ఇప్పటికి వెళ్ళిపోయింది. నేమ్ ఎంటర్ యువర్ నేమ్ రామ్. ఓకేనా? ఇప్పుడు నేమ్ అని కొడితే రామ్ అని వస్తుంది. అది ఏం జరిగింది, ఎలా జరుగుతుందనే మళ్ళీ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు వరకు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ ఇన్పుట్ యూజర్ ఏం ఇన్పుట్ ఇస్తే అది ఇక్కడ ఉండే దాంట్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకేనా? ఏజ్ 20. ఇప్పుడు ఏజ్ అని కొడితే 20 అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం అవుట్ అవుట్పుట్ రావాలి. ఇంకా ప్రాసెసింగ్ చేయాలి కదా. ప్రాసెసింగ్ ఏం చేస్తాం? ప్రాసెస్ ఏం కావాలి? ఫస్ట్ హలో సార్. నేను అవుట్పుట్ కావాల్సింది. హలో సార్ అని వచ్చి నేమ్ రావాలి కదా. హలో సార్ అని రావాలి. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను అనేది జస్ట్ ఊరికే చూడండి ఇలా. మళ్ళీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేమ్ రావాలి. నేమ్ రావాలి కాబట్టి హలో సార్ పక్కన రావాలి కాబట్టి ఇలా యాడ్ చేసిన. మనకు స్పేస్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ యాడ్ చేసిన. తర్వాత ఏం రావాలి? యు ఆర్ సోయింగ్ అని రావాలి. యు ఆర్ సోయింగ్ అని వచ్చిన తర్వాత ఏం రావాలి? ఏజ్ రావాలి. ఇక్కడ ఏం చేస్తాను? ప్రాసెస్ ఇవన్నిటిని ఒక లైన్ లో యాడ్ చేస్తున్నా కాబట్టి ఇది ఒక చిన్న ప్రాసెస్ అనుకోండి. ప్రాసెస్ లో అంతా యాడ్ చేసేసిన. ఇప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని అవుట్పుట్ గా పంపించాలి. అవుట్పుట్ కోసం ఏం వాడతాం? ప్రింట్ అని వాడతాం కదా. ప్రింట్ లో ఇది ఒక్కసారి కోట్స్ పెట్టకూడదు. కోట్స్ పెట్టకుండా రాయాలి. ఎందుకంటే మనం ప్రాసెస్ చేసిన దాంట్లోనే ఆటోమేటిక్ అంతా స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయిన దాన్ని చూపించాలి అంటే కోట్స్ పెట్టకూడదు. కోట్స్ పెడితే మనం అక్కడే ప్రాసెస్ చేస్తున్నట్టు. ఓకేనా? వచ్చిందే. హలో సార్ రామ్. హలో సార్ రామ్. యు ఆర్ సో యంగ్ 20. ఓకేనా? మనం ఏం అవుట్పుట్ కావాలన్నా అవుట్పుట్ వచ్చింది. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడికి రికార్డింగ్ ఆపేసా. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ రేపు ఏం చేస్తామంటే పైథాన్ బేసిక్స్ అన్ని కవర్ చేసేస్తాం. ఓకే, మనం గోల్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ నేర్చుకోవడం, పైథాన్ కాదు. పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నాం, తర్వాత డేటా సైన్స్ నేర్చుకోవడం. ఓకే.